నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆగస్టు 17, 18, 19న డీలిమిటేషన్ మహిళా రిజర్వేషన్ పై ప్రత్యేక సమావేశాలు. రాహుల్తో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు భేటీ. సీఎం అధ్యక్షతన ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం. 30కి పైగా అజెండా అంశాలకు ఆమోదం. డిఎస్సి అక్రమాలపై వైఎస్ఆర్సీపీ రిలే నిరాహార దీక్షలు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు. శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాల్లో రికార్డు బ్రేక్. నాణ్యత పెరగడమే కారణమంటున్న భక్తులు. సత్ఫలితాలను ఇస్తున్న టీటీడీ చైర్మన్ నిర్ణయాలు. ఆదివాసీల నుంచి ఉత్పత్తులను సేకరించనున్న తిరుమల తిరుపతి దేవస్థానం. గిరిజనుల ఆర్థిక పురోగతికి బాటలు. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో డిఎస్సి నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ నారా లోకేష్ రాజీనామా చేయాలి అంటూ రిలే నిరాహార దీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. వారి పార్టీలకు సంబంధించిన వారికి, కూటమి పార్టీల్లో ఉన్న వ్యక్తులకు అందరికీ కూడా ఎగ్జామ్ రాసినా రాయకపోయినా చేసి వాళ్ళందరినీ కూడా ఉపాధ్యాయులుగా నియమించడం జరిగింది. మరి ఇంత పెద్ద ఎత్తున అవకతవకలు జరిగితే వాలంటరీగా లోకేష్ ముందుకొచ్చి నేను తప్పు జరిగింది, రిజైన్ చేస్తూ ఉన్నాను, మరి నా సచ్చీలత సాధుకుంటూ ఉండాలని చెప్పే బదులు దాని గురించి ఏమాత్రం కూడా అతను మాట్లాడడం లేదు, లేదా తప్పు జరిగినట్లు ఒప్పుకోవడం లేదు, లేదా ఏది కూడా మాట్లాడకుండా చేస్తూ ఉన్నారు. మరి అదే కేంద్రంలో తప్పు జరిగితే నైతిక బాధ్యత వహించి కేంద్ర మంత్రి, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేసిన పరిస్థితి మనం చూసాం. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయించినప్పుడు ఇక్కడ కూడా బీజేపీ ఒత్తిడి చేసి లోకేష్ దగ్గర ఎందుకు రాజీనామా చేయించలేదని నేను అడుగుతూ ఉన్నాను. రాజీనామా చేయించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. అసలు ఏమాత్రము కూడా వాళ్ళు ఎప్పుడూ స్పోర్ట్స్లో పాల్గొనటువంటి వాళ్లకు కూడా ఉద్యోగాలు అమ్మేశారు. ఎవరైతే అర్హత కలిగినటువంటి నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకెవరికి ఉద్యోగాలు లోకేష్ గారు ఇవ్వలేదు. నీట్ పరీక్షల్లో అవకతవకలు జరిగాయి అని దేశవ్యాప్తంగా యువకులంతా కూడా ప్రభుత్వం మీద తిరగబడి పెద్ద ఎత్తున విప్లవం తెస్తే ఈ దేశ కేంద్ర మంత్రి రాజీనామా చేసినా ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఇంత అవినీతికి పాల్పడ్డటువంటి లోకేష్ గారు ఆధారాలు దొరికినా అవినీతి చేశాడని చీమ కుట్టినట్టు కూడా స్పందించటం లేదు. అందువలన ఈ రోజున మొత్తం రాష్ట్రంలో ఉన్న యువతంతా కూడా లోకేష్ రాజీనామా చెయ్యి అన్న నినాదంతో గళమెత్తింది, రోడ్ల మీదకి వచ్చింది, నిరాహార దీక్షలు చేపట్టింది. దీనితో పాటు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్నటువంటి 20 లక్షల మంది నిరుద్యోగ యువకులను వంచి 2 ఏళ్ల కాలం కావస్తుంది. ఇప్పటికీ 3,000 రూపాయల నిరుద్యోగ భృతిని ఇవ్వలేదు. వసతి దీవెన, విద్యా దీవెన వంటి పథకాలకు ఎగనామం పెట్టారు. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఈ డిఎస్సిలో జరిగినటువంటి అవకతవకలపైన నారా లోకేష్ గారు బాధ్యత వహించి రాజీనామా చేయాలన్నటువంటి ఏకైక డిమాండ్తో మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా యువకులందరూ కూడా కదిలి వచ్చారు. ఇదే డిమాండ్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రభుత్వానికి ముందర పెడుతోంది. జంజీలో భాగంగా యువతకు జరిగినటువంటి మోసం మీద డిఎస్సిలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చేసినటువంటి ఏదైతే మోసం ఉందో దీని మీద పేద ప్రజలకు న్యాయం జరగాలి. ఎవరైతే అన్యాయం అయిపోయారో వాళ్ళందరికీ మళ్ళీ డిఎస్సిలో సెలెక్ట్ చేయాలి. లేని పక్షంలో సిబిఐ ఎంక్వైరీ వేసి, లేదు ఒక సిట్టింగ్ జడ్జి ద్వారా ఎంక్వైరీ వేసి విచారణ చేయాలి అని ఈ కార్యక్రమాన్ని
6, 7, 8, 9 4 రోజులు నిరాహార దీక్ష కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఆడికృత్తిక పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తి పట్టణంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు. శ్రీకాళహస్తి డీఎస్పీ శ్రీ నరసింహమూర్తి ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందికి ప్రత్యేక బ్రీఫింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి 1 టౌన్ ఇన్స్పెక్టర్ విధుల్లో పాల్గొనే పోలీసు అధికారులు సిబ్బందికి భద్రతా చర్యలు, ట్రాఫిక్ నియంత్రణ, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు అందజేశారు. ఆలయ పరిసర ప్రాంతాలు, ప్రధాన కూడళ్లు, ట్రాఫిక్ పాయింట్లు, పార్కింగ్ ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడంతో పాటు భక్తుల రాకపోకలను సజావుగా నిర్వహించేందుకు తగిన చర్యలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. భక్తులు పోలీస్ శాఖకు సహకరించి ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ ప్రశాంతంగా దర్శనాలు చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. యుఎస్ టెక్ కంపెనీ IBM విశాఖపట్నంలో తన సరికొత్త కన్సల్టింగ్ ఫ్యూచర్ నౌ సెంటర్ను ప్రారంభించింది. AI, హైబ్రిడ్ క్లౌడ్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ సేవలను అందించడానికి ఈ కేంద్రం ఉపయోగపడుతుంది. ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈ కేంద్రాన్ని అధికారికంగా ప్రారంభించారు. విశాఖపట్నం గ్లోబల్ హబ్గా ఎదుగుతున్న తరుణంలో ఈ కేంద్రం ఏర్పాటు ఎంతో ప్రాధాన్యం సంతరించుకుంది. డిజిటల్ రంగంలో నైపుణ్యాలు కలిగిన యువతకు ఈ కేంద్రం ద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయి. మన దేశంలో IBMకు ఇది 15వ ఫ్యూచర్ నౌ కేంద్రం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ రోజు సచివాలయంలో జరిగింది. అమరావతి ప్రాజెక్టుకు రీటెండర్లు పిలవడంతో పాటు ఈ ప్రాజెక్టు కోసం గరిష్టంగా 10 ఎకరాల అదనపు భూమిని లీజుకు ఇవ్వాలనే ప్రతిపాదనపై నిర్ణయం తీసుకున్నారు. క్వాంటమ్ వ్యాలీ ట్విన్ టవర్స్ నిర్మాణ పనులను L&Tకు అప్పగించడంపై చర్చించారు. 2.49 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టుకు రుణ సమీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అసెంబ్లీ, హైకోర్టు భవనాల డిజైన్ల కోసం అదనపు కన్సల్టెన్సీ వ్యయంపై కేబినెట్లో చర్చ జరిగింది. ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయాన్ని 206.60 కోట్లకు పెంచే ప్రతిపాదనను మంత్రివర్గం పరిశీలించింది. అమరావతిలో భూ కేటాయింపులపై GOM చేసిన సిఫార్సులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ల్యాండ్ పూలింగ్ రైతులకు చెల్లించాల్సిన యాన్యుటీ కోసం 300 కోట్ల రుణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వైకుంఠపురం ఇనాం భూముల వివాద పరిష్కారంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. దేవాదాయ శాఖకు 122.20 కోట్ల చెల్లింపుపై మంత్రివర్గం చర్చించింది. విశాఖపట్నంలోని వెలంపేట స్లమ్ పునరాభివృద్ధికి ప్రత్యేక సడలింపులు కల్పించే ప్రతిపాదనను కేబినెట్ పరిశీలించింది. 177 పేద కుటుంబాలకు 28.44 కోట్ల వ్యయంతో గృహ నిర్మాణ ప్రాజెక్టుకు ఆమోదం పొందింది. భీమవరం, మార్కాపురం, నంద్యాలలో కొత్త అర్బన్ డెవలప్మెంట్ అథారిటీల UDA ఏర్పాటుతో పాటు పలు UDAల పరిధుల మార్పులు, విలీనాలపై నిర్ణయం తీసుకున్నారు. పాదచారుల భద్రతా విధానం 2026కు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా ఫుట్పాత్ల అభివృద్ధి, రోడ్ సేఫ్టీ ఆడిట్ల అమలుకు కొత్త విధానంపై ప్రత్యేకంగా చర్చించారు. విద్యా, వైద్య సంస్థలకు కేటాయించిన భూముల లీజు గడువును పొడిగించేందుకు అవసరమైన చట్ట సవరణలపై మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. మున్సిపల్ భూముల లీజులను 25 ఏళ్లకు మించి పునరుద్ధరించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ప్రతిపాదనకు ఆమోదం లభించింది. ఆంధ్రప్రదేశ్ దిశ బిల్లు సవరణలపై కేబినెట్ చర్చించింది. చేపల, రొయ్యల సాగు ఫారాలకు యూనిట్కు 1.50 రాయితీ విద్యుత్ టారిఫ్ను 2026 జూన్ 1 నుంచి కొనసాగించే ప్రతిపాదనపై మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. గురువారం అయినప్పటికీ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. గత కొన్ని నెలలుగా తిరుమలకు భక్తుల రద్దీ తగ్గడం లేదు. కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయి బయట వరకు క్యూలైన్లు ఉంటున్నాయి. స్వామివారి దర్శనానికి గంటల సమయం పడుతోంది. ఇక రేపు శుక్రవారం కావడంతో భక్తుల రద్దీ మరింత పెరుగుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అంచనా వేస్తున్నారు. శుక్రవారం నుంచి తిరిగి సోమవారం వరకు భక్తులు అధిక సంఖ్యలో వస్తారని భావించిన టీటీడీ అధికారులు భక్తులు ఇబ్బందులు పడకుండా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుమలకు వచ్చే భక్తులు ఒకప్పుడు వస్తే స్వామివారి దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకొని వెంటనే వెళ్లిపోయేవారు. కానీ నేడు మాత్రం తిరుమలకు వచ్చేవారు కనీసం 2 రోజుల పాటు దర్శనం అయినప్పటికీ తిరుమల కొండపైనే ఉండి అన్ని ప్రదేశాలను చూసి వెళ్తున్నారు. ఆధ్యాత్మిక ప్రదేశంతో పాటు ప్రకృతి పరంగా కూడా తిరుమల అందరినీ ఆకట్టుకోవడం, పచ్చదనం, కొండల మధ్య ఉండటాన్ని ఇష్టపడుతున్న భక్తులు ఎక్కువ రోజులు తిరుమలలో ఉండేందుకు సిద్ధపడి వస్తున్నారని, అందుకే ఇప్పుడు తిరుమల ఆధ్యాత్మిక కేంద్రమే కాకుండా పర్యాటక కేంద్రంగా కూడా మారిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. బయట శిలాతోరణం వరకు భక్తుల క్యూ లైన్ విస్తరించింది.
సర్వదర్శనం క్యూలైన్లోకి ఉదయం టోకన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం 20 నుంచి 24 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 77,502 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వీరిలో 34,485 మంది భక్తులు తమ తల నీలాలను సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 5.46 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారి లడ్డూలు 4.24 లక్షలు జరిగాయి. నిన్న శ్రీవారి అన్నప్రసాదాన్ని 2.50 లక్షల మంది భక్తులు స్వీకరించినట్లు అధికారులు తెలిపారు. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం అనంతరం భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో స్వీకరించే శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాల్లో టీటీడీ రికార్డులను బ్రేక్ చేస్తోంది. జూలై నెలలో రికార్డు స్థాయిలో లడ్డూలను తయారు చేసి భక్తులకు అందించింది. భక్తుల రద్దీ పెరిగిన నేపథ్యంలో టీటీడీ లడ్డూ ఉత్పత్తిని కూడా విస్తృతంగా పెంచిన టీటీడీ ఎలాంటి కొరత లేకుండా ప్రసాదాలను అందుబాటులో ఉంచుతోంది. ఇక ఈ ఏడాది జూన్ నెలలో 1,27 లక్షల లడ్డూలను టీటీడీ విక్రయించగా జూలైలో 1,30,86,278 లడ్డూలను టీటీడీ విక్రయించింది. 2025 జూలైలో 1,21,10,300 లడ్డూలను తయారు చేసి 1,24,40,082 లడ్డూలను భక్తులకు విక్రయించగా ఈ ఏడాది జూలైలో 1,31,10,900 లడ్డూలను తయారు చేసి 1,30,86,278 లడ్డూలను భక్తులకు విక్రయించింది. భక్తుల రద్దీకి తగ్గట్టుగానే లడ్డూ ప్రసాదం తయారీ చేసిన టీటీడీ ప్రసాదాల తయారీ, పంపిణీలో సమర్థవంతమైన ప్రణాళికతో వ్యవహరించింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిరంతరం సేవలందిస్తోంది. తిరుమల యాత్రకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత సేవలు చేస్తోంది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు నాయకత్వంలో జరిగిన ధర్మకర్తల మండలి సమావేశంలో జీసీసీ నుంచి వివిధ రకాల ఉత్పత్తుల సేకరణకు సంబంధించి కీలక ఆమోదం లభించింది. అడవితల్లిని నమ్ముకుని జీవించే వేలాది ఆదివాసీ కుటుంబాలకు అరకులోయలోని కాఫీ రైతులకు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ తీపి కబురు అందించింది. ఆంధ్రప్రదేశ్ గిరిజన సహకార సంస్థ ఏపీజీసీసీ ద్వారా మరింత విస్తృతంగా ఉత్పత్తులను సేకరించాలని టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. దీనివల్ల గిరిజనులు సేకరించే అటవీ ఉత్పత్తులకు నిలకడైన మార్కెట్ సౌకర్యం లభించడమే కాకుండా వారి ఆర్థిక పురోగతికి బాటలు పడనున్నాయి. అరకులోయలోని గిరిజన రైతులు పండించే నాణ్యమైన అరేబికా కాఫీ గింజల నుంచి తయారైన 7,200 కిలోల ప్రీమియం ఇన్స్టంట్ కాఫీ పౌడర్ను టీటీడీ కొనుగోలు చేయనుంది. కిలో 1,414 రూపాయల 35 పైసల చొప్పున మొత్తం 1.01 కోట్ల విలువైన ఆర్డర్కు బోర్డు ఆమోదం తెలిపింది. గతంలో ఉన్న 617 రూపాయల 40 పైసల ధరకు ఇది రెట్టింపు కంటే ఎక్కువే అయినప్పటికీ ఇందులో ఎలాంటి రోబస్టా కాఫీ కలపకపోవడం, భౌగోళిక గుర్తింపు కలిగి ఉండడం, అత్యంత నాణ్యమైనది కావడంతో బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. టీటీడీకి అవసరమైన 1.35 లక్షల కిలోల ఎండు మిరపకాయలను కిలో 219 రూపాయల 45 పైసల చొప్పున కొనుగోలు చేయనున్నారు. ప్రస్తుతం చెల్లిస్తున్న 274 రూపాయల 60 పైసల కంటే ఇది 20% తక్కువ. దీనివల్ల టీటీడీకి భారీగా నిధులు ఆదా కానున్నాయి. ఇప్పటికే జీసీసీ నుంచి తీసుకుంటున్న 4,000 కిలోల తేనెను కిలో 437 రూపాయల 85 పైసలు, 1000 కిలోల కుంకుడుకాయల పొడిని కిలో 218 రూపాయల 40 పైసలకు యథావిధిగా కొనుగోలు చేస్తారు. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను సెప్టెంబర్ 15 నుండి 23వ తేదీ వరకు తిరుమలలో వైభవంగా నిర్వహించనున్న నేపథ్యంలో అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను విజయవంతం చేయాలని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు. తిరుమల పద్మావతి అతిథి గృహంలోని సుధర్మ సమావేశ మందిరంలో గురువారం నిర్వహించిన బ్రహ్మోత్సవాల సమీక్షా సమావేశంలో అదనపు కార్యనిర్వహణాధికారి టీటీడీ జేఈఓ డాక్టర్ ఏ శరత్, సివిఎస్ఓ మురళీకృష్ణ, తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడుతో కలిసి వివిధ శాఖల ఏర్పాట్లపై సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ బస్సుల సంఖ్యను అవసరానికి అనుగుణంగా పెంచాలని సూచించారు. వాహనాల పార్కింగ్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే పార్కింగ్ స్థలాలను కేటాయించి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పార్కింగ్ నిర్వహణకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని ఆదేశించారు. చిన్నారులు తప్పిపోకుండా చైల్డ్ ట్యాగ్ల పంపిణీని విస్తృతంగా చేపట్టాలని అధికారులకు సూచించారు. విద్యుత్ కేబుళ్లు, తాత్కాలిక విద్యుత్ వ్యవస్థల విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా గరుడ వాహనం, చక్రస్నానం రోజున అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యే నేపథ్యంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా సమగ్ర ఏర్పాట్లు చేయాలని సూచించారు. అదేవిధంగా అగ్ని ప్రమాదాల నివారణకు అవసరమైన అన్ని చర్యలను ముందుగానే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అనంతరం తిరుపతి జేఈఓ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుపతిలో చేయాల్సిన ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో ఇప్పటికే సమావేశం నిర్వహించి పలు సూచనలు చేసినట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాలు 25 రాష్ట్రాలకు చెందిన కళా బృందాలతో పాటు సింగపూర్, జర్మనీ నుండి కూడా కళా బృందాలు విచ్చేసేలా చర్యలు చేపట్టామని తెలియజేశారు. ఈ సందర్భంగా సివిఎస్ఓ జిల్లా ఎస్పీ బ్రహ్మోత్సవాల్లో భద్రతాపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఇన్ఛార్జ్ సిఈ మనోహరం, డిప్యూటీ ఈవోలు రాజేంద్ర, భాస్కర్, సీఎంఓ డాక్టర్ కుసుమకుమారి, డిఎఫ్ఓ ఫణికుమార్ నాయుడు, తిరుమల ఏఎస్పీ రామకృష్ణ, విజిఓ సురేంద్ర, ఇతర అధికారులు పాల్గొన్నారు. అత్యంత పారదర్శకంగా నిర్వహించిన మెగా డిఎస్సి 2025పై వైకాపా నాయకులు విష ప్రచారం చేస్తున్నారని, జాతీయంగా అంతర్జాతీయంగా మంత్రి నారా లోకేష్కి వస్తున్న పేరు ప్రతిష్టలను చూసి తట్టుకోలేక వైసీపీ నాయకులు రిలే నిరాహార దీక్షల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ఆరోపించారు. డిఎస్సిపై వైకాపా నాయకులు చేస్తున్న రిలే నిరాహార దీక్షల డ్రామాలను ఖండిస్తూ గురువారం ఎమ్మెల్యే కార్యాలయం ప్రజా దర్బార్లో డిఎస్సిలో ఎంపికైన ఉపాధ్యాయులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇచ్చిన హామీ మేరకు మెగా డిఎస్సిని పారదర్శకంగా నిర్వహించి 16,347 మందికి ఉపాధ్యాయ ఉద్యోగాలు కల్పించడం జరిగిందన్నారు. మంత్రి నారా లోకేష్ నేతృత్వంలో యువతకు ఉద్యోగాలు కల్పిస్తూ మరోవైపు అనేక పరిశ్రమలు, కంపెనీలను తెచ్చి యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారన్నారు. జాతీయంగా అంతర్జాతీయంగా మంత్రి లోకేష్కి వస్తున్న పేరు ప్రతిష్టలను చూసి తట్టుకోలేక వైకాపా నాయకులు డిఎస్సిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. 5 ఏళ్ల పాలనలో ఒక్క ఉపాధ్యాయ పోస్టు భర్తీ చేయని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు డిఎస్సిపై ఆరోపణలు చేయడం తగదన్నారు. నిజాయితీగా మనం ఈసారి చాలా మందికి అవకాశం ఇస్తున్నాం కాబట్టి ఏ ఒక్క ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, మంత్రి కానీ రికమెండేషన్లు లేకుండా ఫస్ట్ టైం చాలా జాగ్రత్తగా, చాలా చక్కగా ప్లాన్ చేశామని చెప్పి నేను అడిగితే కూడా యాక్సెప్ట్ చేయలేదు. అంటే అంత పద్ధతిగా, అంత ప్రామినెన్స్గా, అంత నీట్గా చేశారు మెగా డిఎస్సి పోయిన సంవత్సరం. వాటిపైన ఇప్పటిదాకా మీరు చూసుంటారు, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ అడిగితే కూడా వీరందరూ చెప్తారు, మేము ఏ ఒక్క ఎమ్మెల్యేనో, ఏ ఒక్క మంత్రి దగ్గరకో, లేదా ఏ ఒక్క వ్యక్తి దగ్గరకు పోయి రికమెండేషన్ చేయకుండా వారికి డైరెక్ట్గా ఈ ఉద్యోగాలు అనేది వచ్చింది. అది మీరు మీడియా ముఖాంతరంగా ఎందుకు నేను వారందరినీ ఈరోజు ఆహ్వానించి ఈ ప్రెస్ మీట్ పెట్టానంటే, రాజకీయాల్లో ఎక్కడో ఒక జాగాలో 1 or 2% తప్పులు అనేవి జరుగుతాయి కూడా. కానీ ఎస్పెషల్లీ మా యువ నాయకుడు తీసుకున్న ఈ ఒక్క మెగా డిఎస్సిలో ఖచ్చితంగా నేను ఓపెన్గా చెప్పా కదా, నేనే పోయి రికమెండ్ చేసి మా బంధువో నాకు ఎలక్షన్లో పనిచేసినారు, వీళ్ళిద్దరికీ అవకాశం కల్పించాలి అంటే నిర్మోహమాటం లేకుండా చెప్పిన మంచి వ్యక్తి ఎవరైనా ఉండారంటే అది మా నారా లోకేష్ గారే. తల్లిపాలే శిశువుకు ఆరోగ్యకరమైన, సుస్థిరమైన జీవితానికి తొలి అడుగని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. గురువారం ఉదయం స్థానిక జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తల్లిపాల వారోత్సవాల సందర్భంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలు, జిల్లాలో తల్లిపాల అందజేతకు సంబంధించిన పరిస్థితి, ఇంకా మెరుగుపరచాల్సిన అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక ఇతివృత్తంతో తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నామని, ఈ ఏడాది బ్రెస్ట్ ఫీడింగ్ ఫర్ ఏ సస్టైనబుల్ స్టార్ట్ ఇన్ లైఫ్ అనే ఇతివృత్తంపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. శిశువు జన్మించిన వెంటనే తల్లిపాలను ప్రారంభించడం ద్వారా తల్లి బిడ్డల మధ్య బలమైన అనుబంధం ఏర్పడటంతో పాటు శిశువుకు ఆరోగ్యకరమైన జీవితానికి అవసరమైన తొలి పునాది ఏర్పడుతుందని అన్నారు. సాధ్యమైనంత త్వరగా వైద్యపరంగా అనుకూల పరిస్థితుల్లో శిశువుకు తల్లిపాలు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సాధారణ ప్రసవాల సందర్భంలో వీలైనంత త్వరగా తల్లిపాలను ప్రారంభించేలా చూడాలని, సిజేరియన్ లేదా ఇతర వైద్య పరిస్థితుల్లో కూడా తల్లి, శిశువు పరిస్థితులను బట్టి వైద్యుల సూచనల మేరకు తల్లిపాలను ప్రారంభించేలా తల్లులను ప్రోత్సహించాలని తెలిపారు. ఈ సంవత్సరం కూడా మనం ముఖ్యంగా థీమ్ వచ్చేసి బ్రెస్ట్ ఫీడింగ్ ఫర్ సస్టైనబుల్ స్టార్ట్ ఇన్ లైఫ్, స్ట్రెంగ్తెన్ వాట్ వర్క్స్. అంటే జన్మించిన తర్వాతే వెంటనే ఒక ఫస్ట్ 4 weeks న్యూనాటల్ స్టేజ్ చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇన్ఫాంట్ స్టేజ్ వరకు కూడా దాన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా సస్టైన్ చేయడానికి ముఖ్యమైనది బ్రెస్ట్ ఫీడింగ్. సో పుట్టినప్పటి ఇనిషియేషన్ చేసేసి మనకు
పాలు తల్లికి బిడ్డకి ఒక బంధం ఏర్పడే విధంగా చూసుకొని ఇమ్మీడియట్గా స్టార్ట్ అయితే నెక్స్ట్ 4 వీక్స్కి ఆ తర్వాత సబ్సిక్వెంట్లీ 1 ఇయర్ వరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా న్యూ బార్న్కి అన్ని విధాలుగా ఒక సస్టైనబుల్ స్టార్ట్ అనేది మొదలవుతుంది అనేది ముఖ్య ఉద్దేశం. అది ఈ సంవత్సరం దీని మీద ఫోకస్ చేశారు. సో మనందరం చూసుకుంటే బెనిఫిట్స్ ఏంటి, ఇదంతా ఏంటి, తల్లిపాల అనేది మనందరికీ తెలిసింది. కాకపోతే మనం ఎక్కడ ఇంప్రూవ్ అయ్యామో ఒకసారి చూసుకొని ఇంకా ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాల్సిందో కూడా మనము ఈరోజు వారోత్సవాల భాగంగా అర్థం చేసుకోవాలి. మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు అర్లీ ఇనిషియేషన్ సి సెక్షన్ కానీ ఏదైనా అయితే మ్యాక్సిమం ఒక మేబీ 12 to 24 అవర్స్లో. పలమనేరు పురపాలక సంఘంలో మహిళలకు ఈ సైకిళ్లను పంపిణీ చేశారు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదగాలని కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, వారు స్వయం ఉపాధిపై ఎదగాలని బ్యాంకుల ద్వారా రుణాలను అందిస్తున్నామని, ఎన్నికల సమయంలో హామీలు ఇచ్చిన సూపర్ 6 పథకాలను పూర్తిగా అమలు చేస్తున్నామని, గత ప్రభుత్వం చేసిన అప్పుల భారాన్ని తట్టుకొని ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెరవేరుస్తున్నారని, ప్రతి ఇంటిలోనూ ఒక మహిళ ఆర్థికంగా ఎదగాలనేది ముఖ్యమంత్రి ధ్యేయమని తెలియజేశారు. ముఖ్యంగా ఈ సైకిల్ అనేది పర్యావరణానికి ఉపయోగపడుతుంది, అదేవిధంగా ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. మనకు తక్కువ అసలు ఇంధన ఖర్చు లేకుండా దాన్ని ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. మన లేకపోయినా మన కుటుంబ సభ్యులు ఎవరైనా కూడా దాన్ని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. గతంలో ఇచ్చినవి కాకుండా దాదాపు 159 సైకిళ్ళు అనుకుంటా ఈరోజు. అవన్నీ కూడా ఇప్పుడు మీకు పంపిణీ చేసేటువంటి కార్యక్రమం తీసుకున్నాం. అదేవిధంగా ఈ మనకున్నటువంటి గ్రూపులు ఏవైతే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ సంబంధించి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటగా ముఖ్యమంత్రి అయిన తర్వాత దీనికి శ్రీకారం చుట్టడం జరిగింది. తిరుపతి జిల్లా పోలీసుల కృషికి మరోసారి మంచి ఫలితం లభించింది. ఎస్పీఎల్ సుబ్బరాయుడు పర్యవేక్షణలో జిల్లా వ్యాప్తంగా దొంగతనాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని ఏఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. చోరులపై ఎప్పటికప్పుడు ప్రత్యేక నిఘా ఉంచడం జరిగిందని, దొంగతనాలకు ఎవరు పాల్పడినా ఉపేక్షించబోమని పేర్కొన్నారు. ఇతను అంతరాష్ట్ర గజ దొంగ కాబట్టి ఇతన్ని అరెస్ట్ చేయడంలో డిఎస్పీ గారు, సిఐ గారు కీలక పాత్ర వహించారు. అదేకాకుండా స్టాఫ్ కూడా వాళ్ళ ఎస్ఐస్, కానిస్టేబుల్స్, గిరిబాబు, రాజేంద్ర ప్రసాద్ వాళ్ళందరూ కూడా కష్టపడి దీనికి చోరీలో పాల్పడిన ఇతను అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఫర్దర్ కూడా ఏమైనా ఉంటే అవి కూడా వెరిఫై చేస్తాము. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మిగతా వాళ్ళకు కూడా సమాచారం అందించడం జరిగింది. ఈ టీంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎస్పీ గారు రివార్డ్స్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా ఎస్పీ గారి తరఫున ఒక పబ్లిక్ అప్పీల్ ఏమిటంటే డయల్ 112 ఏదైనా అనుమానాస్పద వ్యక్తులు రాత్రిపూట కానీ మీరు దిగుతుంటే 112 ఉపయోగించుకోండి. ఎల్హెచ్ఎంసీ ఉంది, ఒక వ్యవస్థ ఉంది, లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని చెప్పేసి ఎవరైనా బంధువులింటికి దూరంగా వెళ్ళినప్పుడు, చాలా రోజులు తీర్థయాత్ర వెళ్ళినప్పుడు మాకు పోలీసులు సమాచారం ఇస్తే డెఫినెట్గా ఎల్హెచ్ఎంఎస్ ద్వారా అక్కడ కెమెరాస్ ఫిక్స్ చేసి వాటిని వాచ్ చేస్తుంటాం. వాటిని కూడా ఉపయోగించుకొని కోరుతున్నాం. ఇంకా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఎక్కడైనా లాంగ్ పీరియడ్ బయటకు వెళ్ళినప్పుడు ఇంట్లో విలువైన వస్తువులు, ఆభరణాలు కావచ్చు, వస్తువులు కావచ్చు, క్యాష్ కావచ్చు, ఇంట్లో ఉంచుకోకుండా లాకర్లలో ఉంచుకుంటే సేఫ్గా భద్రంగా ఉంచుకుంటే మంచిది. ఇవన్నీ కూడా పబ్లిక్ పాటిస్తే ప్రజలకు మా పోలీస్ కోఆపరేషన్ ఎప్పుడు కూడా ఉంటుంది. తిరుత్తని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారికి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి తరపున పట్టు వస్త్రాలను టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర గురువారం సమర్పించారు. టీటీడీ అధికారులకు తిరుత్తని శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయ చైర్మన్ శ్రీధర్, జాయింట్ కమిషనర్ జానకి, తిరుత్తని ఆలయ బోర్డు సభ్యులు, ఇతర అధికారులు ఘన స్వాగతం పలికి పట్టు వస్త్రాలను స్వామివారికి అలంకరించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో తిరుత్తని అత్యంత ప్రముఖమైనదని తెలిపారు. టీటీడీ 2006 నుండి ఆడుకృత్తికను పురస్కరించుకుని శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించడం ఆచారంగా వస్తున్నదని చెప్పారు. స్వామివారి అనుగ్రహంతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని తెలిపారు. తిరుపతి పుణ్యక్షేత్రం నుండి సుమారు 50 కిలోమీటర్ల దూరంలో తమిళనాడు రాష్ట్రంలో వెలసి ఉన్న ఈ దివ్యక్షేత్రం తమిళులు అత్యంత భక్తిపూర్వకంగా స్తుతించే 6 పడైవీడులో ఒకటి. సురపద్ముడనే అసురుని సంహరించి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ తన ఉభయ దేవేరులైన శ్రీ వల్లి దేవయాని అమ్మవార్ల సమేతంగా తనికేసన్గా వెలసి భక్తులచే పూజలు అందుకుంటున్నారు.
ఈ క్షేత్ర ప్రాశస్త్యంలో మరొక ముఖ్యమైన చారిత్రక నేపథ్యానికి వస్తే ఇక్కడ వెలసి ఉన్న పుష్కరిణిలో నంది నది సర్పరాజు వాసుకి స్నానం ఆచరించి సముద్ర మదనం సమయంలో మందర పర్వతానికి తనను తాడుగా ఉపయోగించి దేవాసురులు అమృతం కోసం చిలుకుతున్నప్పుడు ఏర్పడిన గాయాల నుండి ఉపశమనం పొందాడు. ఈ ఆలయంలో నిర్వహించే అనేక ఉత్సవాలలో ఆడికృత్తిక అత్యంత ప్రముఖమైనది. ఈ సందర్భంగా భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో పూలతో అలంకరించిన కావడులను ఎత్తుకు వెళ్లి మొక్కుబడులు చెల్లించడం విశేషం. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి, డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. తల్లిపాలు పిల్లలకు అమృతం లాంటివని, తల్లి బిడ్డకు పాలు పట్టడం ద్వారా తల్లి బిడ్డ మధ్య అనుబంధం పెరుగుతుందని ఈఎస్ఐ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం శ్యాంబాబు, గ్రేడ్ 1 స్పెషలిస్ట్ డాక్టర్ యు వెంకయ్య పేర్కొన్నారు. తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకుని స్థానిక ఆర్సీ రోడ్లోని ఈఎస్ఐ ఆసుపత్రిలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్లు మాట్లాడుతూ కాన్పు అయిన గంటలోపే పిల్లలకు తల్లిపాలను పట్టిస్తే మంచి పోషకాహారం అందించిన వారవుతారని, తల్లులు ప్రతిరోజు పురిటి పిల్లలకు నేరుగా పాలను పట్టివ్వడం ద్వారా ఇరువురికి ఆరోగ్యదాయకమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అవుట్ పేషెంట్స్ విభాగం వద్ద తల్లులు పిల్లలకు పాలు ఇవ్వడం కోసం ప్రత్యేక క్యాబిన్ను ప్రారంభించడంతో పాటు చిన్నారుల తల్లులకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో చిన్నపిల్లల విభాగం స్పెషలిస్ట్ డాక్టర్లు సిహెచ్ జయంతి, శారద, చందన, పద్మహస్త, ఏఎన్ఎంలు పి హేమలత, కె స్వర్ణలత, హిమాలయ, జ్ఞానేశ్వరి తదితరులు పాల్గొన్నారు. పద్మగిరి కొండపైన వెలసిన శ్రీ బాలదండాయుధపాణి స్వామివారికి భరణి అభిషేకం సందర్భంగా పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆడికృత్తిక మహోత్సవాల్లో భాగంగా తనపల్లి పద్మగిరి కొండపైన వెలసిన శ్రీ బాలదండాయుధపాణి స్వామివారి ఆలయంలో 2వ రోజు భరణి అభిషేకం కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా ఆలయ అర్చకులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు విజయసింహారెడ్డి, బాలచంద్రారెడ్డి, హేమంత్ రెడ్డి, రూపేష్, షణ్ముఖ స్వామి శిష్య బృందం, భక్తులు పాల్గొన్నారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం నుండి ఆడికృత్తిక ఉత్సవాల సందర్భంగా పాకాల మండలం ఊట్లవారిపల్లి శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి పట్టు వస్త్రాలు ఆలయ అధికారులు సమర్పించారు. ఆలయ ఈవో పెంచల కిషోర్, చైర్మన్ మరినాయుడు. శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయం నుండి పట్టు వస్త్రాలను పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ మరియు చంద్రగిరి నియోజకవర్గ శాసనసభ్యులు పులివర్తి నాని కుటుంబ సమేతంగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ బోర్డు సభ్యులు పద్మలత కనకరాజ్, వసంతమ్మ, అనసూయ, ఊట్లవారిపల్లి దేవస్థానం చైర్మన్ చంద్రశేఖర్ నాయుడు, ఈవో యువరాణి, సూపరింటెండెంట్ వాసు, అర్చకులు, వేద పండితులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. చంద్రగిరి శాసనసభ్యుల వారు ఈ ఆలయ అభివృద్ధి కోసం ఈ ఆలయానికి వస్తున్నటువంటి భక్తుల సౌకర్యార్థం అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. గడిచిన 2 సంవత్సరాల్లోనే ఈ ఆలయ ముఖ చిత్రమే మార్చేశారు. దాదాపు కిలోమీటర్ నుంచి ఈ ఆలయాన్ని చూడాలని, సందర్శించాలన్నటువంటి ఆహ్లాదం కలిగించే విధంగా రోడ్డు వేయించారు. చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఈ ఆలయ అభివృద్ధి కమిటీతో పాటు కార్యక్రమం కమిటీతో పాటు మనం ఏ విధంగా టీడీ వారికి పిలిపించి వారి తరఫున ప్రతి సంవత్సరం మనం తీసుకోవడం జరిగింది. ఉత్సవాలకి దాదాపు ఈ సంవత్సరం కూడా టీడీ వారు మనకి 8 లక్షల రూపాయలు ఇచ్చారు. 8 లక్షలు కాకుండా 2 lakhs కూడా మీరు ఎల్లికల్ కూడా పంపిస్తున్నారు. అంటే టోటల్ 10 లక్షలు. ఆగస్టు 6 నుండి 15 వరకు దేశవ్యాప్తంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాదయాత్ర చేపడుతున్నట్లు సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి అన్నారు. ఈ దేశంలో నరేంద్ర మోడీ 2వ-3వసారి అధికారం వచ్చిన తర్వాత ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి. 50 రూపాయలు ఉన్నటువంటి ప్రతి ధర కూడా ఈవేళ దాదాపుగా 200 రూపాయలు రీచ్ అవుతూ ఉంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోయినాయి. ప్రజలు నిత్యావసర సరుకులు టోటల్గా పెరిగిపోవడం జరిగింది. అదే కాకుండా ఈవేళ మహిళలకు భద్రత లేనటువంటి పరిస్థితి ఈవేళ కేంద్రంలో, రాష్ట్రంలో ఏర్పడింది. ఉద్యోగాలు 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి ఇస్తామని చెప్పారు. ఈ 2 కోట్ల ఉద్యోగాలు కూడా ఉన్నటువంటి ఉద్యోగాలు ఊడబెరుగుతున్నారే తప్ప ఉద్యోగాలు ఇచ్చినటువంటి పాపాన్ని ఎక్కడ పోలేదు. గంజాయి రహిత సమాజమే లక్ష్యంగా తిరుపతి జిల్లా పోలీస్ యంత్రాంగం అడుగులు వేస్తుందని రేణిగుంట అర్బన్ సీఐ జయచంద్ర వెల్లడించారు.
తిరుపతి జిల్లా ఎస్పీఎల్ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు రేణిగుంట డీఎస్పీ వై శ్రీనివాసులు సూచనల మేరకు రేణిగుంట అర్బన్ సీఐ జయచంద్ర ఆధ్వర్యంలో గురువారం రైల్వే స్టేషన్ సమీపంలో గంజాయి నిర్మూలిద్దాం అనే నినాదంతో కార్యక్రమం నిర్వహించారు. ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక ప్రచార బస్సును ఏర్పాటు చేసి గంజాయి చెట్ల ద్వారా వ్యక్తులు గంజాయి సేవించారా లేదా పరీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లీగల్ ఇన్స్పెక్టర్ ప్రసాద్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఎవరైతే గంజాయి సేవిస్తున్నారని మాకు అనుమానం ఉందో వారందరినీ ఈ యొక్క బయో కిట్ ద్వారా మేము తనిఖీలు చేయడం జరుగుతుంది. ఈ యొక్క కిట్ల ద్వారా వాళ్ళ యొక్క యూరిన్తో మేము ఈ తనిఖీలు నిర్వహిస్తే అందులో ఎవరికైనా పాజిటివ్ వచ్చినట్టుగా తెలిస్తే వారికి సంబంధించి వాళ్ళకి ఎవరు సప్లై చేస్తున్నారు, ఎలా వస్తుంది అనే దాని మీద దర్యాప్తు చేసి దీని యొక్క పూర్తి యొక్క నిర్మూలన కొరకే ఈ యొక్క మేము కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇది మనకు ఎస్పీ గారు దీనికి దగ్గరుండి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క లిమిట్స్లో ఎక్కడైతే గంజాయి సేవిస్తున్న అనుమానం ఉందో వారందరినీ గుర్తించి ఎవరైతే పాజిటివ్ అని తేలిన వ్యక్తులను మనము డీ అడిక్షన్ సెంటర్లకు పంపించి అలాగే వాళ్ళకి సంబంధించిన ఐఆర్ రిపోర్ట్ కూడా రాసి వాళ్ళకి ఎక్కడి నుంచి సప్లై చేస్తున్నారో ఎవరెవరు సప్లై చేస్తున్నారో వాళ్ళపైన మనము నిఘా పెట్టి పూర్తిగా అణిచివేసే యొక్క ఉద్దేశంలోనే ఎస్పీ గారు దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. తిరుపతి నగరంలోని రాయల చెరువు సమీపంలో ఉన్న శ్రీశక్తిపీఠం ఆధ్వర్యంలో ఆగస్టు 8వ తేదీ ధర్మరక్షణ యజ్ఞం ప్రజాహోమం కార్యక్రమం నిర్వహించనున్నారు. ముఖ్యంగా ఈ హోమం నిర్వహించడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటంటే సనాతన ధర్మ పరిరక్షణ. ఈరోజు ఈ సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవడానికి ఈ బాధ్యత మనందరి మీద ఉంది, హిందూ బంధువులందరిపైన ఉంది. కాబట్టి ఈ హోమాన్ని సనాతన పరిరక్షణ కోసము ఈ దృఢ సంకల్పాన్ని మాతాజీ వారు తీసుకోవడం, మాతాజీ శ్రీ రమ్యానంద భారతీ స్వామి వారు సంకల్పించడం జరిగినది. ఈ కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా మంచి దృఢ సంకల్పంతో వచ్చి మన ధర్మాన్ని రక్షించుకోవడం కోసము ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాము. నియోజకవర్గాల పునర్విభజన, డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లును ఆమోదింపజేసేందుకు కేంద్రం ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఆగస్టు 17, 18, 19 తేదీల్లో 3 రోజుల ప్రత్యేక సమావేశాలు నిర్వహించే ప్రతిపాదనను ప్రతిపక్షాల, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ముందుంచింది. పార్టీలో ఇతర ప్రతిపక్షాలతో చర్చించిన తర్వాత తమ నిర్ణయం చెబుతామని కాంగ్రెస్ వెల్లడించింది. గత ఏప్రిల్లో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లు ఆమోదం పొందలేదు. రాజ్యాంగ సవరణకు అవసరమైన 3/2 మెజార్టీని ప్రభుత్వం సాధించలేకపోయింది. అప్పటి ఓటింగ్లో 528 మంది ఎంపీలు పాల్గొనగా 352 ఓట్లు అవసరమయ్యాయి. అయితే సభలో బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు, వ్యతిరేకంగా 230 ఓట్లు వచ్చాయి. తాజాగా తృణమూల్ కాంగ్రెస్, ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన నుంచి వచ్చిన ఎంపీలతో ఎన్డీఏ కూటమి బలం పెరిగింది. దీంతో ఈసారి బిల్లును పాస్ చేయించుకోవాలని భావిస్తోంది. ఇదిలా ఉండగా వర్షాకాల సమావేశాల్లో ఉభయ సభల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. సమావేశాలు సజావుగా సాగేందుకు కేంద్ర ప్రభుత్వం జరిపిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. లోక్సభలో నిరసనల హోరును తగ్గించి సభా కార్యక్రమాలను గాడిలో పెట్టేందుకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు చేసిన రాయబారం ఫలించలేదు. లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని కలిసి ప్రభుత్వం తీసుకురావాలనుకుంటున్న కీలక బిల్లులకు మద్దతు కోరగా సానుకూల స్పందన లభించలేదు. అయోధ్య రామ మందిరంలో విరాళాల చోరీ, కాక్రోచ్ జనతా పార్టీ, సీజేపీ నిరసనల్లో విద్యార్థులపై పోలీసుల దుశ్చర్యలపై హోంమంత్రి అమిత్ షా ప్రకటన వెలువడే వరకు సభలో ఎలాంటి కార్యకలాపాలు జరగబోవని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,53,260 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 13,725 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,30,100 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 235 రూపాయల 10 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఆగస్టు 17, 18, 19 డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్పై ప్రత్యేక సమావేశాలు. రాహుల్తో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు భేటీ. సీఎం అధ్యక్షతన ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం. 30కి పైగా అజెండా అంశాలకు ఆమోదం.
డిఎస్సి అక్రమాలపై వైఎస్ఆర్సీపీ రిలే నిరాహార దీక్షలు, రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు. శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాల్లో రికార్డు బ్రేక్, నాణ్యత పెరగడమే కారణమంటున్న భక్తులు. సత్ఫలితాలను ఇస్తున్న టీటీడీ చైర్మన్ నిర్ణయాలు. ఆదివాసీల నుంచి ఉత్పత్తులను సేకరించనున్న తిరుమల తిరుపతి దేవస్థానం, గిరిజనుల ఆర్థిక పురోగతికి బాటలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.